హాయ్ ఫ్రెండ్స్. ఓ సాధారణ మనిషి చనిపోతే 2 లేదా 3 రోజులు గుర్తుపెట్టుకునే కాలం ఇది. ఓ మంచి వ్యక్తి చనిపోతే ఇంకో 4 రోజుల పాటు స్మరించుకుంటాం. కానీ ఒక్క అంబేద్కర్ గారి విషయంలో మాత్రమే పార్టీలకు అతీతంగా ఆయన్ని గౌరవించే పరిస్థితి ఉంది. ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఇప్పటికే ఆయన విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాలకు కూడా ఆయన పేరు పెట్టమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో మన పని అయిపోయిందా? మరి ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? అంబేద్కర్ నిరంతర విద్యార్థి. ఆయన ఎప్పుడూ కొత్త పుస్తకాలు చదివేవారు. మరి మనం ఏం చేస్తున్నాం? క్రికెట్, సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాం. మనలో చాలామంది గ్రంథాలయాలకు వెళ్ళడమే మానేసాం. ఆయన వ్యక్తిగత ఆరాధనకు దూరంగా ఉండాలని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? వ్యక్తి పూజకు అలవాటు పడ్డాం. ఈ క్రమంలో ఆలోచనల్లో స్వతంత్రతని కోల్పోతున్నాం. విద్యావంతులు సైతం నేర చరిత్ర ఉన్న నాయకుల్ని ఆరాధించే పరిస్థితి ఉంది. కొంతమంది ఆయన కూడా అపార్థం చేసుకుంటున్నారు. దీనికి కారణం చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఆయన బుద్ధుడి బోధనలు పాటించారు. పరాధీనత, బానిసత్వం ఆయన వద్దన్నారు. ఆయన వాడిన భాష చాలా పదునుగా ఉంటుంది. అందులో మంచి ఉదాహరణలు ఉంటాయి. భావం హేతుబద్ధంగా ఉంటుంది. మరి సామాజిక మాధ్యమాల్లో మనం ఏం చేస్తున్నాం? అంబేద్కర్ని కేవలం పూజిస్తే సరిపోదు. ఆయన్ను గౌరవిద్దాం. ఆయన ఆలోచనల్ని అనుసరిద్దాం. ఆయన సాహిత్యాన్ని చదువుదాం. ఆయన చూపిన బాటలో నడుద్దాం. అందుకే ఈ తరానికి భారత రాజ్యాంగ పుస్తకంతో పాటు చెంచాగిరి పుస్తకాన్ని కూడా ఇవ్వాలి. ఆయన కేవలం నిమ్న వర్గాల నాయకుడే కాదు, మంచి ఆర్థికవేత్త, మహిళా పక్షపాతి, గొప్ప సంఘ సంస్కర్త, అంటరానితనాన్ని నేరంగా పరిగణించారు. మంచి రచయిత, గొప్ప విద్యావేత్త. అందుకే ఆయన అందరివాడు. అంబేద్కర్ రచనలు చదవటం ద్వారా ఆయన అనుసరిద్దాం. ఆయన ఏకందరి కోసమో ఈ పని చేయలేదు. సమాజంలో ఉన్న అందరి కోసం ఈ పని చేశారు. ఆనాడు తన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలిచారు. ఆనాటి జాతీయ నాయకుల మధ్య వ్యక్తిగత ద్వేషాలు లేవు. సిద్ధాంతరీత్యా భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. వారి అంతిమ లక్ష్యం ఒక్కటే, అదే సమాజ సంక్షేమం. మరి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని శ్రీ ఎం రాంప్రదీప్ గారు తిరువూరు నుండి ఈ వ్యాసాన్ని మనకు అందించారు. వారికి ప్రత్యేక శుభాభినందనలు. థ్యాంక్ యూ.